26 సెప్టెంబర్ 1868. నా ప్రియాతి ప్రియమైన ఫ్లోరెన్స్కి నువ్వు వెళ్ళిపోయాక మరీ గుర్తుకు రావడమే ఈరోజు నీకు ఉత్తరం రాయడానికి కారణం. నేను ఈ ఉత్తరంలో నీకు చెబుతున్న విషయాలన్నీ తీరికగా కూర్చున్నప్పుడల్లా మననం చేసుకుంటూ ఉండు. నువ్వు దూరంగా వెళ్ళడం నా మనసుని చాలా బాధ పెడుతోంది. కానీ ఈ జీవితంలో సగభాగం విడిపోవడాలతోనే గడిచిపోతుంది. ఈ బాధ భరించక తప్పదు. నువ్వు ఎటువంటి జీవితం జీవించడానికి అర్హుడవో అది నీకు దొరికేందుకు తప్పక ప్రయత్నం చేస్తావన్న నమ్మకం నాకుంది. దానివల్ల నా మనసు ఈ బాధను తట్టుకోగలుగుతుంది. చదువులో ప్రయోగాల కన్నా లేక ఏదైనా ఆఫీసులో ఉద్యోగం కన్నా స్వేచ్ఛగా సాహసాలు చేస్తూ బతకడమే నీకు సరిపోతుందని అనిపిస్తుంది నాకు. ఇంతవరకు నువ్వు స్థిరమైన ఒక గాడిలో బతుకుతూ ఒక ప్రయోజనం కోసం బతకాలనే అనుకున్నావు. అందుకే ఇక మీదట నువ్వు చేసే పనులు చేయగల పనులు పూర్తి దృఢ సంకల్పంతో చెయ్యమని చెప్పడం నా ధర్మం. నేను మొదటిసారి సొంతగా తిండి సంపాదించుకోవలసి వచ్చినప్పుడు నీవు ఇప్పుడున్న వయస్సు కన్నా తక్కువ వయస్సు నాకు. అది నాకున్న దృఢ సంకల్పం వల్లే సాధ్యమైంది. ఆ తర్వాత దాన్ని నేను ఎప్పుడూ వదిలిపెట్టలేదు. ఎటువంటి వ్యవహారంలోనైనా అవతల వారి బలహీనతని నీ ప్రయోజనానికి వాడుకోవద్దు. నీ ఆధీనంలో ఉన్న వాళ్ళ పట్ల కఠినంగా ఎన్నడూ ప్రవర్తించవద్దు. వాళ్ళు నీ పట్ల ఎలా ప్రవర్తించాలనుకుంటావో నువ్వు కూడా వాళ్లతో అలాగే ప్రవర్తించు. ఎప్పుడైనా వాళ్ళు చెడుగా ప్రవర్తిస్తే నిరాశకి గురి కావద్దు. నీ పుస్తకాలతో పాటు న్యూ టెస్టిమెంట్ కూడా పెట్టాను. నువ్వు మరీ చిన్నపిల్లవాడివి. దాన్ని నీకోసం సరళమైన మాటల్లో రాశాను. ఈ లోకంలో నా ఉద్దేశంలో ఎవరైనా నిజాయితీగా నమ్మకంగా తమ కర్తవ్యం నిర్వహించాలనుకుంటే ఈ పుస్తకం వాళ్ళకి మార్గనిర్దేశం చేస్తుంది. నీ అన్నలు ఒక్కొక్కరే ఇల్లు విడిచి వెళ్ళిపోయేటప్పుడు కూడా వాళ్ళకి ఈ పుస్తకాన్ని ఇచ్చాను. దీని నుంచి మీరందరూ నేర్చుకోవాలనే ఆ పని చేశాను. ఇంట్లో ఉండగా మతాచారాలు సంప్రదాయాలు పాటించాలని నేనెప్పుడూ ఎవరినీ ఒత్తిడి చేయలేదు. అలాంటి విషయాలు పిల్లల మీద రుద్దడం నాకు ఇష్టం లేకపోయింది. పెద్దయిన తర్వాత సొంత అభిప్రాయాలు ఏర్పరచుకుని వాటిని గౌరవించాలన్నది నా పద్ధతి. నువ్వు సత్యాన్ని వినయంగా మనస్ఫూర్తిగా నమ్మితే ఇక జీవితంలో తప్పు చేయడం అసంభవమని నా అభిప్రాయం. ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. మనం దేన్ని గుర్తించైతే నిజాయితీ పాటించాలని అనుకుంటామో అదే మన చేతిలోంచి జారిపోతూ ఉంటుంది. ఏకాంతంలో ఉదయము రాత్రి ప్రార్థించడం ఎప్పుడూ మానవద్దు. నేను ఏ రోజు మానలేదు. అందుకే అది మనసుకి ఎంత శాంతి ఇస్తుందో నాకు తెలుసు. భవిష్యత్తులో మా నాన్న చాలా మంచివాడు, దయగలవాడు అని చెబుతావని ఆశిస్తాను. నీ కర్తవ్యాన్ని నిర్వర్తించడం ద్వారా మాత్రమే మీ నాన్న పట్ల నీ ప్రేమని ప్రదర్శించగలుగుతావు. ఆయన్ని సంతోష పెట్టగలుగుతావు. ప్రేమతో నాన్న. ఈ ఉత్తరం ఆంగ్ల మహారచయిత చార్లెస్ డికెన్సన్ తన కుమారునికి రాసిన లేఖ. నేటికి ఎప్పటికీ ఎందరో తల్లిదండ్రులకు బిడ్డలకు మార్గనిర్దేశం చేస్తుంది. ఒక్కసారి కాదు 2 సార్లు వినండి. ఆ మార్గాన నడవండి.